కపుల్ వచ్చినప్పుడు అంటే డే 2 పీరియడ్లో ఉన్నప్పుడు సెకండ్ డే రమ్మన్నప్పుడు అప్పుడు ఏంటంటే మనం బేస్ లైన్ హార్మోన్స్ ఎవాల్యుయేట్ చేస్తాం. అవి ఏవి అంటే ఫాలికల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ FSH అంటాము, LH లుటినైజింగ్ హార్మోన్, అండ్ ఈస్ట్రోజన్ లెవెల్స్ ఎలా ఉన్నాయి, ప్రొజెస్ట్రాన్ లెవెల్స్ ఎలా ఉన్నాయో చూస్తాము. ఎట్ ద సేమ్ టైం మోస్ట్ ఇంపార్టెంట్ డే 2 స్కాన్. సో ఈ స్కాన్లో ఏంటంటే మనకు చాలా ఇన్ఫర్మేషన్ వస్తుంది. అంటే గర్భసంచి సైజ్ ఎట్లా ఉంది, డైరెక్షన్ ఎలా ఉంది, గర్భసంచిలో ఏమన్నా ఫైబ్రైడ్స్ కానీ గడ్డలు కానీ కంతులు కానీ లేదు ఎండోమెట్రియం అంటే లోపల పొర పల్చగా ఉందా, ఎండోమెట్రియం పాలిప్స్ ఏమైనా ఉన్నాయా, ఇవన్నీ కూడా మనం తెలుసుకోగలుగుతాం. అది మోస్ట్ ఇంపార్టెంట్. అండ్ అట్ ద సేమ్ టైం బర్త్ డిఫెక్ట్స్ అంటే కొందరికి పుట్టుకతోనే యూట్రస్ ఆర్కేట్ యూట్రస్ కానీ సగభాగంగా ఉండడము, లేదంటే మధ్యలో చీల్చుకొని ఉండడము, బైకోనేట్ యూట్రస్ కానీ లేకపోతే సెప్టేట్ యూట్రస్ అంటే అడ్డుగోడల్లాగా ఉండడము, ఇవన్నీ కూడా ఉంటాయి కొందరికి. సో అవన్నీ కూడా ఏంటంటే మనకు డే 2 స్కాన్లో తెలిసిపోతుంది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఓవరీస్ ఎవాల్యుయేషన్ అంటే ఓవరీస్ నార్మల్గా ఉన్నాయా, లేదు PCOD అంటే లైక్ చిన్న చిన్న నీటి బుడగలు, సగ్గుబియ్యం లాంటి నీటి బుడగలు ఏమైనా ఉన్నాయా అనేది కూడా మనకి ఈ స్కాన్స్లో తెలుస్తుంది.